భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 18 శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో నేడు రేపు జల్లులు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల విషయానికొస్తే రాబోయే 48 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 4-5 రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.